విశాఖ జిల్లా వేపగుంటలో పంచగ్రామాల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. వేపగుంట నుండి గోపాలపట్నం రైతు బజార్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది. వెంటనే పంచగ్రామాల భూ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు హెచ్చరించారు. గత 25 నెలల నుంచి రావణ కాష్టంలాగా పాలక వర్గాలు రగిలిస్తూ కొనసాగిస్తూ ఉంటాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. రాజ్యాంగ పరంగా అన్ని హక్కులు కలిగి ఉన్నటువంటి వీరు ఇళ్లు కలిగి ఉన్నారు, ఇళ్ళకి పట్టాలు కలిగి ఉన్నారు, ఇళ్ళకి విద్యుత్ ఉంది, ఆస్తి పన్ను చెల్లిస్తూ ఉన్నారు, సర్వ హక్కులు కలిగి ఉన్నారు. కానీ ఏమిటి ప్రభుత్వాన్ని ఎందుకు పరిష్కారం చేయటం లేదు? ఈ యొక్క సమస్యని క్రియేట్ చేసినటువంటిది ప్రభుత్వాలు, వాటిని పరిష్కారం చేయాల్సినటువంటిది కూడా వాళ్ళే. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మేము పరిష్కారం చేస్తామని మాయ మాటలు చెప్పి ఎన్నికలు ఎన్నాళ్ళు కాలం గడిపేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ద్రోహం చేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి వచ్చి మాత్రం ఆగమేఘాల మీద సింహాచలం భూములనే ఇచ్చేస్తున్నారు. వీరికి సింహాచలం భూమి కాదు వీళ్ళది. వీళ్ళు రైతుల దగ్గర కొనుక్కున్నటువంటి భూములు, రైతుల భూములు. ఈ పంచగ్రామాల భూ సంస్థ గత 26 ఏళ్ళుగా పంచగ్రామ ప్రజలకి సింహాచల దాస్తకి మధ్య నవ్వుతా ఉంది. ఇది పూర్తిగా రైతులకు హక్కులున్న దగ్గర స్థలాలు కనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నారు. అలాగే గిల్మెన్ రికార్డు కూడా చెప్తా ఉంది. ఇందులో దేవాలయ భూమి ఏంటి, రైతుల భూమి ఏంటి క్లియర్ గా చెప్తా ఉంది. దేవాలయ భూములు 39.5 ఎకరాలు మాత్రమే ఉంది. రైతులకు సంబంధించి 1785 ఎకరాల భూమి ఉంది. అప్పుడు ప్రభుత్వం 96-97లో సింహాచల దేవస్థానానికి 9069 ఎకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిలోని 1785 ఎకరాలని ఇప్పుడు శాసనసభలో పూర్తి మెజార్టీతో ఉన్నారు కాబట్టి ఆ భూమిని చట్టసభం చేసి ఆ 1785 ఎకరాల భూమిని మినహాయించినట్టయితే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. సమస్యను సృష్టించిన తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇక్కడున్న 1,00,000 మంది ప్రజలు బుద్ధి చెప్తే 9 సంవత్సరాల అధికారంలో లేకుండా ఎక్కడికో పోయేది. ఈ రోజు కూటమిని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ ని బీజేపీని కలుపుకుని కూటమి ఈ పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేస్తే మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అందరిని బతిమాలుకుని ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పంచగ్రామాల భూ సమస్య అనగానే ఎక్కిలుగా నవ్వుతాడు. ఇక్కడ 1,00,000 మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఈ సమస్యని సృష్టించినప్పటి నుంచి కూడా తిరిగిన వాళ్ళు చాలా మంది చనిపోవడం అనేది కూడా జరిగింది. పెద్దవాళ్ళు అయిపోయి ఈ రోజు మేము కొనుక్కున్న స్థలం